కలిసి ఉన్నన్ని రోజులు కొట్టుకుంటూనే ఉంటారు. కానీ దూరం అయితే తట్టుకోలేరు. ఏ కష్టం వచ్చినా చెల్లికి అన్నే గుర్తొస్తాడు. అన్న ప్రతి ఆలోచన చెల్లి గురించే ఉంటుంది. ఇల్లు ఎంత పెద్దదన్నది కాదు, ఇంట్లో ఉన్నవాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారన్నదే ముఖ్యం. డబ్బు బాధ రెండూ ఒకటే. పంచుకుంటే సగం అవుతాయి, దాచుకుంటే డబల్ అవుతుంది. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కావు. మనసు, మనీ పర్స్ ఒక్కటే. చిల్లర విషయాలు తొలగించే వరకు భారంగానే ఉంటుంది. జీవితం ఇలా ఉండాలి అని ఆశపడుతూ ముందుకెళ్తే ఎప్పుడూ అసంతృప్తి, బాధ. ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలి అనుకుంటే అంతా సంతృప్తి. అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది. మీ జీవితంలో కొన్ని పరిచయాలు రైలు పట్టాల వంటివి. పక్కనే ఉన్నట్లు కనిపించినా ఎప్పటికీ కలవని ప్రపంచాలు. ఓటమి, భయం విజయాలను దూరం చేస్తుంది. మీ కలలు అసాధ్యం అనుకునేలా భయపెడుతుంది. ఒకరు కావాలి అనుకున్నప్పుడు వారిని దక్కించుకునేంత ధైర్యం ఉండాలి. దక్కించుకున్నాక భరించేంత ఓపిక ఉండాలి. ఈ రెండూ లేకుంటే వారు కావాలనే ఆలోచనే మొదట్లోనే వదిలేయాలి. ఆత్మాభిమానం కన్నా విలువైనది ఏదీ లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా నీ వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు. ఏ విషయంలోనూ రాజీ పడవద్దు. నీ విలువలే నీకు రక్ష. మిమ్మల్ని నమ్మిన మిత్రుడికి ద్రోహం తలపెట్టావంటే మిమ్మల్ని మీరు ద్రోహం చేసుకున్నట్లు. బంధం ఎప్పుడూ బలమైంది, కానీ మనలోని స్వార్థమే దాన్ని బలహీనపరుస్తుంది. కాలం మారినా, దూరం పెరిగినా చెరిగిపోని బంధం అన్న, చెల్లి, అక్క, తమ్ముడు బంధం. సమస్యలనేవి అందరికీ వస్తాయి. పుట్టిన దగ్గర నుండి మరణించే వరకు వేసే ప్రతి అడుగులో సమస్యలుంటాయి. వచ్చిన సమస్యల్ని ఎంత ధైర్యంగా ఎదుర్కొంటున్నారు అనేది ముఖ్యం. నిన్ను నువ్వు పొగుడుకోకు, ఎవరు నమ్మరు. నిన్ను నువ్వు కించపరుచుకోకు, అందరూ అదే నిజమనుకుంటారు. అన్నీ ఉన్నప్పుడు అణిగిమణిగి ఉండేవారు ఏమీ లేకపోయినా బాధపడరు. ఈ రోజుల్లో అప్పు ఇవ్వటం వల్ల డబ్బైనా పోగొట్టుకుంటారు, లేదంటే కొత్త శత్రువునైనా సంపాదించుకుంటారు. అపార్థం కలిగినప్పుడే బంధం నిలబడుతుంది. ఏడుపు పరిచయమైనప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది. కష్టాలను ఎదిరిస్తేనే సంతోషం మీ వశం అవుతుంది. సమస్య తలెత్తినప్పుడే మీ సామర్థ్యం బయటపడుతుంది. చిరునవ్వుతో సమస్యలు ఎదిరించి ప్రేమగా పరిష్కరించు. ఓటమి, భయాన్ని గెలిచినప్పుడే మనిషి జీవితంలో గెలుస్తాడు, అనుకున్నది సాధిస్తాడు. ఏదైనా సాధించాలంటే ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు పాజిటివ్గా మార్చుకోవాలి. డబ్బు ఉండాలి, వృద్ధి కావాలి అంటే డబ్బు అనుభూతిని మాత్రమే ఇస్తుంది. పేదరికం అనుభవాన్ని ఇస్తుంది. పేదరికానికి మించిన గురువు లేడు. వినయం, విద్య, బ్రతకటం, ఒదిగి ఉండటం అన్నీ నేర్పిస్తుంది. సపోర్ట్ ఎవరు లేకపోతేనే ప్రాణముందిగా. ఊపిరి ఆగే వరకు పోరాడాలి. బాధను పంచుకుంటే మనసులో భారం తగ్గుతుందేమో కానీ అర్హత లేని వారితో పంచుకుంటే రెట్టింపు మనోవేదన తప్పదు. విజయం మేధావిని వినయవంతుణ్ణి చేస్తుంది. సామాన్యుణ్ణి ఆశ్చర్యపరుస్తుంది. అవివేకిని అహంభావిగా మారుస్తుంది. జీవితంలో తట్టుకోలేనంత కష్టం వచ్చిన సందర్భంలో వస్తున్న కన్నీళ్లను దిగమింగుతూ మీ వాళ్ళ ఎదుట నవ్వుతూ నటించటం అంతకంటే ఎక్కువ కష్టం. నిలకడలేని మాటలు, నమ్మకాన్నివ్వలేని బంధాలు, ప్రశాంతత లేని జీవితాలు, ఇలాంటి వాటినే అభివృద్ధి అనుకుంటుంది నేటి సమాజం. స్నేహం ప్రతి ఒక్కరికి గొప్ప వరం. ఎలాంటి సందర్భంలోనైనా మనసులో భావాలు పంచుకోవటానికి స్నేహితులు తోడుంటే అంతకంటే అదృష్టం ఏముంటుంది? నీతులు చెప్పే 1000 చేతుల కన్నా సహాయం చేసే ఒక చేయి గొప్పది. కాలానికి అందరూ బంధువులే. వచ్చిపోయేవారే కానీ ఉండిపోయేవారు లేరిక్కడ. తల్లిలా ప్రేమను పంచి తండ్రిలా పాలించేవాడు అన్న. అమ్మలా లాలించి నాన్నలా ధైర్యం చెప్పేదే అక్క. అలకలు, ఆట విడుపులు, ఊరడింపులు, తరిగిపోని ఊసులు, గతాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తుకు భరోసా, భద్రతనిచ్చేదే రాఖీ. శ్రమించనిదే ఏదీ రాదు. విశ్రమిస్తే విజయం లేదు. పట్టుదలతో లక్ష్యం గెలవాలి. ప్రపంచంలో ఒక్క మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకరమైన మానసిక రోగం ఓర్వలేనితనం. తనకు లేనిది ఉన్న వాళ్ళని చూసి ఏడ్చే వాళ్ళకి ఎన్ని ఉన్నా వారు నిత్య దరిద్రులే. మనసులో ఉన్నవారు కంటికి ఎన్నిసార్లు కనపడినా కొత్తగానే అనిపిస్తారు.
అన్నిటికీ మించిన నేరం అన్యాయంతోనూ అక్రమంతోనూ రాజీ పడటమే. ఎంత ఖరీదైన వస్త్రం ధరించినా విడవక తప్పదు. ఎంత మంచి భోజనం తిన్నా విసర్జించక తప్పదు. ఎంత ఖరీదైన కారు ఎక్కినా దిగక తప్పదు. ఎంత ఎత్తుకు వెళ్ళినా నేలపైకి రాక తప్పదు. ఎన్నో ప్రదేశాలు తిరిగినా సొంత ఇంటికి రాక తప్పదు. ఎంత గొప్ప అనుభూతి పొందినా మామూలు స్థితికి రాక తప్పదు. చెల్లికి ఎంత వయసు వచ్చినా అన్నయ్య కంటికి పసిపాపే. తమ్ముడు ఎంత ఎదిగినా అక్కకు పసిబిడ్డే. అనురాగ ఆప్యాయతలకు ప్రతిరూపం రక్షాబంధం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.